శ్రీమాత్రే నమః. రజస్వల దోషాలు పోగొట్టుకోవడానికి నోము చేయిస్తారు. అది నెలసరిలో ఆగిపోయిన తర్వాత చేయించుకోవాలన్నమాట. కొంతమంది ఏమన్నారు అంటే, మేము చిన్నప్పుడు ఇలా వెడిగా ఎప్పుడూ కూర్చోలేదు, చాలా భయపెట్టేస్తున్నారు, ఇలా కూర్చోకపోతే ఏదో జరుగుతుందని. మేము ఎప్పుడూ కూర్చోలేదు, మా అమ్మమ్మ కూర్చోలేదు, మా నాన్నమ్మ కూర్చోలేదు, నేను కూడా కూర్చోలేదు, ఇదంతా ప్రకృతి సహజం, 30 సంవత్సరాల క్రితం ఎవరైనా ఇలా కూర్చున్నారా అంటూ ఒకళ్ళు. ఇంకొకరైతే, మీరేం పట్టించుకోకండి, మనసు ముఖ్యం, మనం పూజ చేసుకోవటం ముఖ్యం అంతే, ఈ ఆచారాలన్నీ మన మనస్సు శుద్ధంగా ఉన్నంతసేపు పట్టించుకోక్కర్లేదు, పవమాన సూక్తం ద్వారా శుద్ధి చేసేసుకోండి, అలా శుద్ధి అయిపోతుంది అని ఒకరు. ఇంకొకరేమో, ఇంట్లో కలిపేసుకుంటే శుద్ధి అలా చేసుకోవడం అంటూ పవమాన సూక్తం ద్వారా శుద్ధి చేసేసుకుంటేట వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అసలు పవమాన సూక్తాన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, దేనికోసం చదవాలి, అసలు ఇలాంటి వాటి కోసం ఉపయోగించచ్చా అనే విషయాన్ని ఒకసారి వేద పండితుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు సమాధానం. ఏమీ తెలియని మనం కాదు చెప్పవలసింది, పర్వాలేదు చేసేసుకోండి అని. ఈ పర్వాలేదు చేసేసుకోండి అని అనేవాళ్ళు ఓసారి దేవాలయానికి రజోదర్శనం ఉన్నప్పుడు వెళ్ళగలుగుతారా? భయం. ఎందుకంటే అలా వెళ్తే దోషం వస్తుందని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం అంటే ఎదుటివాడికి ధైర్యం చెప్పేస్తాం, ఏం పర్లేదు చేసేసుకోండి అని. అదే విషయం అందాక వచ్చేసరికి మాత్రం మనకి భయం, అలాంటి పనులు ఏం చెయ్యం. శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే మనం చెప్పాలి తప్ప మన మనసుకు నచ్చింది కదా, ఏం పర్లేదు, మా పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చున్నారా ఇలా అంటూ మనం ఎప్పుడు మాట్లాడకూడదు. భగవంతుడి అనుగ్రహం పొందడానికి కొంచెం కూడా వీలు లేని వాతావరణాన్ని మనం కల్పించేసుకుంటూ ఈ పారాయణలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసేసుకుంటూ ఒక నెగిటివిటీని మనమే తెచ్చుకుంటున్నాం. రజోదర్శనం ఉన్న 4 రోజుల్లోనూ ఆడవాళ్ళు గృహకృత్యాలు ఏవి చేయకూడదు అని చెప్తారు. వంట చేయకూడదంటారు. అలాగే ఇతరులు వాడేటువంటి వస్త్రము, జలము, ఆహారము ఇవేవి ఈ రజస్వల దోషంలో ఉన్నవాళ్ళు ముట్టుకోకూడదు. దేవకార్యాలకి, పితృకార్యాలకి వెళ్ళకూడదు, వృక్షాలకి దూరంగా ఉండాలి, ఇవన్నింటినీ పాటించాలి. అసలు మొన్నటి వరకు భారతదేశంలో ప్రతి వర్ణం వాళ్ళు దీన్ని పాటించేవారు. పైగా ఇప్పుడు ఏమంటున్నారంటే అన్ని వర్ణాల వారికి ఇవన్నీ విధించలేదు, కొంతమందే చేయాలి, బ్రాహ్మణులు మాత్రం విడిగా కూర్చుంటారు, వాళ్ళ ఆచార అనుష్ఠానాలన్నీ పాటిస్తారు కాబట్టి, దేవుడు పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉండాలి అని చెప్తారు. మరి బ్రాహ్మణుల అనుష్ఠానాలు, పూజలు చేసుకుంటారు కాబట్టి దూరంగా ఉండాలని చెప్పే మనం పూజలు ఎలా చేసేసుకోండి, ఈ పీఠం పెట్టేసుకోండి, ఆ పీఠం పెట్టేసుకోండి అని ఎలా చెప్తున్నాం? ఈ దేవతను పూజించేయండి, ఈ తీవ్ర దేవత ఉపాసనేమో సాత్వికంగా చేసేసుకోండి అని ఎలా చెప్తున్నాం? అసలు అలా చెప్పచ్చా? అలా చేయమని చెప్పి ప్రేరేపించచ్చా? పూర్వకాలంలో ప్రతి వర్ణం వాళ్ళు పాటించేవాళ్ళు, రైతులు కూడా పాటించేవారు. పొలానికి వెళ్ళే సమయంలో వీళ్ళకి రజోదర్శనం కనుక కనిపిస్తే ఆడవాళ్ళు పొలానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ మొక్కలవి ముట్టుకుంటారని, పొలాన్ని వాళ్ళు దేవుడిగా భావిస్తారు కాబట్టి పంట పొలాల్లో కూడా వెళ్ళేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఆ దోషం ఉన్నంత వరకు దేవతల దగ్గరికి రారని అప్పట్లో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి, అప్పట్లో మనం ఇప్పుడు స్నానము, పానము అన్నీ చేస్తున్నాం కదా, ఎవరు చెప్పక్కర్లేకుండానే. అప్పట్లో ఈ రజోదర్శనం కలిగిన వాళ్ళు కూడా దూరంగా కూర్చోండని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండానే దూరంగా కూర్చునేవాళ్ళు. రజోదర్శనం ఉన్న వాళ్ళు ముట్టుకున్న ఈ పదార్థాలలో నెగిటివిటీ ఎంత ఉంటుంది అనేది ఒక ఆవిడ 10,000 మంది స్త్రీమూర్తుల మీద పరిశోధన చేసి రాశారు. చాలా అద్భుతమైందనమాట. అది చదివితే సైంటిఫిక్గా కూడా మనకు తెలుస్తోంది, ఈ నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అంటే అవేం ముట్టుకోకూడదని. అప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆవిడ చెప్పారు. ఆవిడ కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆవిడ యొక్క ఋతుచక్రం మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది, గర్భంపై ఏ విధంగా ప్రభావాన్ని చూపించిందని ఆవిడ స్వయంగా రాసి చెప్పారు. అవన్నీ కొట్టి పారేసే మాటలేం కాదు. పర్వాలేదు అని మన నోటుకొచ్చింది కదా అని చెప్పి మాట్లాడేకూడదు. అలాగా భగవంతుణ్ణి పూజించాలని ఏ శాస్త్రం అయితే చెప్పిందో అదే శాస్త్రం చెప్పింది ఈ రజస్వల దోషాన్ని కలపకూడదు అని. మరి శాస్త్రం చెప్పిందని మనం ఎలా కొట్టేస్తాం, మనం ఎలా తీసి పాడేస్తాం? అన్నీ కలిపేసుకోవచ్చు, ఎలా ఉన్నా పర్లేదు, మనసు ముఖ్యం, మనసు శుభ్రంగా ఉంటే చాలు. ఈ రజస్వలు అంటే ఏంటి? ప్రకృతి, నేచర్ అని మాట్లాడతాం. నిజమే, ప్రకృతి, నేచురల్, నేను కూడా ఒప్పుకుంటాను. మరి మలమూత్రాలు కూడా నేచురల్లే కదా. బాత్రూంలోకి వెళ్ళి అన్నం తినమంటే తింటారా? బాత్రూంలోకి వెళ్ళి అన్నం తినమంటే తినడం ఎందుకు? ఆ ఎదురుగుండా కనపడుతుంటేనే మనకి నోట్లోకి నీళ్ళు వెళ్తాయి అసలు. మరి అది నేచురలే కదా. మరి అక్కడికి వచ్చేసరికి మనకు నోట్లోకి ముద్ద కూడా దిగదే. మరి ఇలాంటి దాన్ని కలిపేసుకోండి, ఏం పర్లేదు, పూర్వం అన్ని
నియమాలు ఉన్నాయని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పేటప్పుడు కూడా కొంచెం అర్థం ఉండి మనం మాట్లాడాలి. వీలైతే ఆచారాన్ని పాటించమని చెప్పాలి తప్ప అవన్నీ మూఢనమ్మకాలు, ఏం పర్వాలేదు మీరు ఇలా శుద్ధి చేసేసుకోండి, మనసే ముఖ్యం అని చెప్పి అనకూడదు. ప్రతి దాంట్లోనూ మనసే ముఖ్యం అనే భావన మనకి రావాలి. మనకి ఇష్టమైన దాంట్లో మాత్రం మనసు ముఖ్యం అని చెప్పి చెప్పం. మనకి ఇష్టం లేని దాంట్లోనూ, మనం పాటించవలసిన అవసరం లేని దాంట్లోనూ, పాటించకూడదు అని ఎస్కేప్ అయ్యే విషయాల్లో మాత్రం అప్పుడు మనసు మనకు ముఖ్యం వచ్చేస్తుంది. సరే, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళు ఏ గుళ్ళోకైనా వెళ్ళి కూర్చోగలరా? కూర్చోలేరు. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి దగ్గరికి ఒక ఆయన వస్తారు, ఏదో మంత్రాన్ని ఉపదేశించమని చెప్పి. ఆయన అడుగుతారు, ఇంట్లో అంటు ముట్టు కలిపేసుకుంటారా అని చెప్పి. ఆ వచ్చిన ఆయన కాస్త అనుమానంగా మాట్లాడుతుంటే అప్పుడు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు చెప్తారు, ముట్టు కూడు తినకుండా ఉండు, ప్రతిరోజు నువ్వు గాయత్రి మంత్రోపాసన చెయ్యి, ఆ రెండూ చేస్తే చాలు, నీకు ఇంకో మంత్రోపదేశం అవసరం లేదు, నీ జీవితం బాగుంటుందని చెప్తారు. అన్నమాచార్యుల వారి కీర్తనలో కూడా వస్తుంది, ముట్టులేని కూడా ఒక ముద్దైనా చాలు అని. ఈ మధ్య నేను ఒక విషయం కూడా విన్నాను. ఒక క్షేత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం అనమాట. ఆ క్షేత్రంలోకి ప్రతిరోజు ఒక దేవతా సర్పం లోపలికి వచ్చేదట. ఒకరోజు అసలు ఆ సర్పం లోపలికి రాలేదట, బయటే ఉండిపోయిందట. ఎందుకు రాలేదు అని ఆరా తీసిన మీదట అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, రజస్వల్లో ఉన్న స్త్రీ లోపలికి వచ్చింది, అందుకే ఆ సర్పం రాలేదు అని. ఆ తర్వాత పుణ్యాహవచనం చేసి ఎన్నో పరిహారాలు చేసిన తర్వాత అప్పుడు ఆ సర్పం మళ్ళీ ఆ దేవాలయంలోకి వచ్చిందట. మనం అనుకుంటాం ఇదంతా నేచరే కదా అని. అలాగే పైకి మనం చెప్పకపోవచ్చు మనం రజోదర్శనంలో ఉన్నామని, కానీ ఆధ్యాత్మికంగా ఏమాత్రం కొంచెం సాధన చేసిన వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గరికి రజోదర్శనం ఉన్న స్త్రీ గనక వెళ్ళి నుంచుంటే వాళ్ళు చెప్పేస్తారు, అమ్మా నువ్వు ఇప్పుడు రజోదర్శనంలో ఉన్నావు కదా అని. ఏం పర్వాలేదండి, పర్వాలేదు, మీరు బుట్టేసుకోవచ్చు, ఇవేం పాటించవలసిన అవసరం లేదు, పూర్వకాలం ఇవన్నీ ఉన్నాయా, వీళ్ళందరూ చూసారా పూర్వకాలం ఉన్నాయో లేదో. రజస్వల కలిపేస్తే ఆ పూటకి బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దాని ప్రభావం ఖచ్చితంగా మన తరాల మీద పడుతుంది, బుద్ధులపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ చెప్పకూడదు. ఇలాంటి అనాచారాలను మరిగితే దేహం ఏమవుతుందో తెలుసా, పిశాచగ్రస్తం అయిపోతుందట. అంటే నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేసేసుకుంటాం మన దేహంలోనే. ఇలాంటి అనాచారాలకి మన ఇల్లు నిలయమైతే ఇంకా ఇంట్లో పరిస్థితి మనం చెప్పుకోక్కర్లేదు. ఆచారాలను సంప్రదాయాలను విడిచిపెట్టేసి శంకర్ల వేదాంతం పట్టుకుని తిరిగి మేము వేదాంతం ప్రచారం చేస్తున్నాము ఇంకేం అక్కర్లేదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళు కూడా నాస్తికులు అని చెప్పచ్చు. సదాచారం చెప్పినప్పుడు ఏం చెప్తే మాత్రం ఏం లాభం? ఉపనయనం అయిన వాళ్ళు రజస్వలా దోషం ఉన్నవాళ్ళే అన్నం తినకూడదు ఖచ్చితంగా. బుద్ధికి తోచింది ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది మాత్రమే ధర్మం. శాస్త్రం గీటురాయిగా తెలిస్తేనే చెప్పాలి తప్ప ఏదో ఇలా చేసేసుకోండి, మీకోసమే చెప్తున్నాను, మీకోసమే పాటుపడ్డాను అని చెప్పే వాళ్ళ మాటలు విని రజస్వలా దోషాన్ని ఇంట్లో కలిపేస్తే తర్వాత దాని ప్రభావాన్ని మనమే అనుభవించాలనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మట్టిని బంగారాన్ని సమానంగా చూసేవాడికి ఇలాంటి భేదాలే ఉండవు. మనమే అలాంటి వాళ్ళం కాదు కదా. మనం అలాంటి వాళ్ళం కాదు కాబట్టి భగవంతుడి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆచారాన్ని పాటించాలి. భగవంతుడి పూజ కంటే కూడా మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ అనాచారాన్ని చెయ్యకూడదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు, దురాచారాలు అవన్నీ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎలాంటి కాలంలో ఉన్నాం మనం, ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఎలాంటి దోషాలని మనం మూటగట్టుకుని వెళ్ళిపోతున్నాం. పాటించాలి అని అనుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఈ రోజుల్లో కుదరదండి అని చెప్పంటే ఎవరు ఏం చేయలేరు. ఇది పాటించకపోతే ఎంత పాపమో, అది ఎంతవరకు తీసుకువెళ్తుందో మన ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేదు అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద దేవతా ఆరాధనలు ఇంట్లో చేయకూడదు, విగ్రహాలు అవి పెట్టుకోకూడదు. చక్కగా ఒక ఫోటో గోడకు తగిలించుకుని ఇంట్లో కలపకూడదు. ఒకవేళ కలిపేయాల్సి వచ్చిన పరిస్థితే కనుక వస్తే ఒక గదికి మాత్రమే పరిమితమయ్యా ముట్టుకున్నవన్నీ మళ్ళీ శుభ్రంగా కడిగి గోమూత్రంతో ప్రక్షాళన చేసుకుని అప్పుడు మాత్రమే మళ్ళీ ఆరేసిన బట్టలు కట్టుకుని వాటిని కూడా గోమూత్రం జల్లి అప్పుడు మనం పూజ చేసుకోవాలి తప్పితే ప్రతి నెల కలిపేసుకుంటూ మేము పూజలు చేసేసుకుంటాం, వ్రతాలు చేసేసుకుంటాం, తీవ్రదేవతలు ఉపాసన చేసేస్తాం, తీవ్రదేవతల్ని సాత్వికంగా ఉపాసన చేసుకోవచ్చు అని అనుకుంటే ఎవరు బాధపడతారు?
అప్పటికప్పుడు మనకేం కష్టమో నష్టమో కలిగించకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో మాత్రం ఆ ప్రభావం మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉంటే ఇలా పర్వాలేదు చేసేసుకోండి, ఈ 4వ రోజు శుద్ధి చేసేసుకోండి, దీంతో శుద్ధి అయిపోతుంది, ఇలా క్లెన్జింగ్ పవర్ ఉంటుంది, ఈ నీటికి మంత్రశక్తి ఉంటుంది అని చెప్పి నోటి మాటతో చెప్తే కుదరదు. శాస్త్రం ఏం చెప్పిందో అది ఖచ్చితంగా మనం చెయ్యాలి. నిర్ణయ సింధు ఒకసారి కనుక ఓపెన్ చేసి చూస్తే ఈ రజస్వల దోషాలు ఏంటి, అది కలిపితే ఎలాంటి దోషాలు వస్తాయి, అసలు ఏం చెయ్యాలి అనేది అన్నీ మనకి రాసి పెట్టుంటాయి. అలాంటి వాటి అన్నింటినీ మానేసి ఎవరో వాళ్ళు చెప్పారు కదా అంటూ మనం పాటించాము అని అనుకోండి, దాని నుంచి వచ్చే దుష్ప్రభావానికి వాళ్ళు ఎవరన్నా బాధ్యత వహిస్తారా? వాళ్ళు బాధ్యత వహించరు కదా. నేను ఇలా చెప్తే ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి, కష్టమైన పని ఎవరికైనా చెప్తే ఇష్టంగా ఉండదు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా సరే ఆచారాన్ని పాటిస్తే జరిగే అద్భుతం కంటే అనాచారాన్ని చేయటం వల్ల వచ్చే దుష్ప్రభావాలనే మనం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ రజోదర్శనం ఉన్నప్పుడు ఇంట్లోకి కలుపుకోకుండా కాస్త కొన్ని నియమాలను పెట్టుకుని పాటించాము అని అనుకోండి, జీవితం బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో కలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంట్లో మగవాళ్ళు తిట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు అని అనుకోండి, అలాంటప్పుడు ఆ బట్టలు వేసుకుని దేవాలయానికి వెళ్ళకండి, అదే బట్టలతో పూజలు అవి చెయ్యకండి. మనం ఏమనుకుంటాం, శుద్ధి చేసేసుకున్నాం, పవమాన సూక్తంతో శుద్ధి అయిపోయిందని చెప్పి పూజలు చేసుకుంటూ ఉంటాం. అది శుద్ధి అయినట్టు కాదు. ఇల్లంతా కలిపేసుకుని ఇల్లంతా ముట్టేసుకుని ఆ తర్వాత భగవంతుడి దగ్గర పూజ చేస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. మనం పూజ చేసే వాతావరణాన్ని అక్కడ కల్పించుకోలేకుండా అలాంటి నెగిటివ్ పరిస్థితుల్లోనే మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేసినా సత్ఫలితాలను ఇవ్వటం లేదు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా ఉంటే ఆచారాన్ని ఖచ్చితంగా మనం పాటించే తీరతాం. ఈ సోకాల్డ్ యూట్యూబర్స్ ఇలా చెప్పారు కదా అని చెప్పి మీరు పాటించారు అని అనుకోండి, దానికి నేనేం చేయలేను. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాను. పాటించటం వల్ల మీకు నష్టం ఏం లేదు, కానీ పాటించకపోవటం వల్ల ఏదైనా వ్యతిరేక ఫలితాలు వచ్చాయని అనుకోండి, దానికి వాళ్ళు ఎవరైనా బాధ్యత వహించగలుగుతారా? ఒక్కసారి ఆలోచించి చూడండి. మీకు మీరుగా ఈ ప్రశ్న వేసుకుంటే నిజమే కదా, ఈ ఆచారాన్ని పాటిస్తే మనకు వచ్చే నష్టం ఏంటి, ఒక్క 3 రోజుల పక్కన కూర్చుంటే వచ్చే నష్టం ఏంటి అని మనం కూడా సదాచారాన్ని పాటిస్తాం. సదాచారాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇవన్నీ చెప్తే ఇవన్నీ పాటించలేకే మతం మారిపోతున్నారు అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మతాన్ని స్వీకరించాలి అన్నా వాళ్ళు దేనిలో ముంచుతారు? గంగలో ముంచుతారు. అంటే గంగలో ముంచితే కానీ పవిత్రం అవ్వదు అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి సనాతన ధర్మము అంటే శాశ్వతమైనది, ఎవరు ఏం చెయ్యలేనిది అని మనం తెలుసుకున్న రోజున సదాచారాన్ని పాటిస్తూ మన జీవితాన్ని బాగు చేసుకుంటాం.